హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం ది బెస్ట్ సెటప్ అయిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, ఇందులో మనకి మార్కెట్ అనేది ఒక మ్యాథమెటిక్ లెవెల్లోనే మూవ్ అవుతుంది. ఇది ఎందరికీ తెలుసు అనేది ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొక విషయం, ఇందులో మనకి ఈ లెవెల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మీకు వితౌట్ ఎనీ ఇండికేటర్ ఏది లేకుండా ఒక లెవెల్స్ని అంటే మార్కెట్ ఈ రేంజ్ వరకు ఇక్కడ సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, ఎంతవరకు మూవ్ ఉంటుంది అనేది కంప్లీట్ సెటప్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి నేను మార్నింగ్ ఇచ్చే లెవెల్స్ మీకు ఎలా యూజ్ అవుతున్నాయో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొక విషయం, టెలిగ్రామ్ ఛానల్ టార్గెట్ డే అని చెప్పేసి చాలా ఫేక్ ఛానల్స్ ఓపెన్ అయ్యాయి. సేమ్ నా టెలిగ్రామ్ ఒక ఫోటో ఏదైతే ఉందో అదే ఫోటోని పెట్టుకొని ఫేక్ టెలిగ్రామ్స్ ఐడీస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని త్రూలోనే మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ నాకు మెసేజ్ చేయాలి అనుకుంటే @target day ఇది నా టెలిగ్రామ్ ఐడి అండి. ఇది నా పర్సనల్ ఐడి, అంటే నాకే మెసేజ్ రావడం జరుగుతుంది. ఇది నా టెలిగ్రామ్ ఐడి అండి. వేరే అంటే నా సంతోష్ శ్రీరామ్ అని మీకు కనబడుతుంది. దీనికి మాత్రమే మెసేజ్ చేయండి. వేరే వాళ్ళకి మెసేజ్ చేసి డబ్బులు కానీ ఇలాంటివి కానీ పే చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఈ లెవెల్స్ ఎలా యూజ్ అవుతున్నదో మీరు ఒకసారి కింద కామెంట్స్లో చెప్పాలి. ఓకే, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎంతవరకు ఏ రేంజ్ వరకు వెళ్తుంది, ఎలా చూడాలి అనేది ది బెస్ట్ లెవెల్స్ అండి. మీరు ఇప్పటి వరకు చూసిన ఏ వీడియోలో కూడా ఇలాంటి మ్యాటర్ ఉండకపోవచ్చు. ఇది ఆల్రెడీ నేను 1 year వాళ్ళకు చెప్పాను. ఓకేనా, దీనివల్ల మీకు మీ లెవెల్స్ని ఎలా వేసుకోవాలి, మీ సొంతంగా మీరు ట్రేడ్ చేయడానికి. ఓకే, ఇక్కడ నేను ఈ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు, లేకపోతే ఈ లెవెల్లో ఉన్నప్పుడు కన్సల్టేషన్ అవుతుంది, ఈ జోన్ వస్తుంది అనేది మీకు మీరుగా ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. అక్కడ మీకు ఫైండ్ అవుట్ అయ్యే సెటప్ని బట్టి మీరు ట్రేడ్ తీసుకోవడానికి ఈజీ వేలో ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు చూడండి, మార్కెట్ అనేది ఇంత హైలో వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయినప్పుడు ఒక రోజు అనేది రేంజ్ ఎంత ఉంది, ఒక రోజు రేంజ్ ఎంత ఉంది, యావరేజ్గా 500 పాయింట్స్ ప్లేస్లో ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ సేమ్ టైం నిఫ్టీ వచ్చేసరికి మనకు యావరేజ్గా 200 to 300 పాయింట్స్ అనుకుందాం. ఓకే, మ్యాక్స్ 200 పాయింట్స్ లేదంటే 300 పాయింట్స్ అంతే. అంతమించి ఏదో ఒక రోజు మాత్రమే 500 పాయింట్స్ లేదంటే బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండు లెవెల్స్ని ఎలా ఐడెంటిఫై చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఎక్కడైతే గుర్తుంచుకోండి, ఎక్కడైతే క్లోజింగ్ ప్రైస్ అంటే ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి దీన్ని చెప్పుకోవడానికి. ఇప్పుడు సింపుల్ వేలో ఎక్కడైతే క్లోజింగ్ మార్కెట్ క్లోజ్ అయిందో, ఇప్పుడు ఇక్కడ మీకు క్లోజింగ్ కనబడుతుంది కదా, ఇక్కడి నుండి ఎగ్జాక్ట్లీగా బ్యాంక్ నిఫ్టీలో 84 to 85 గుర్తుంచుకోండి. ఇది మన లెవెల్స్ అండి. ఇప్పుడు ఇలా మీరు ప్రతి ఒక లెవెల్కి ఇలా వేసుకోండి. 84 to 85 బ్యాంక్ నిఫ్టీలో కూడా చెప్తాను. సో కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇందులో మీకు ఏదైనా సెటప్ ఫైండ్ అవుట్ అయిందంటే, లేదంటే మీకు తెలిసిన మూవింగ్ యావరేజెస్ వాడుకోను ఈ జోన్లో ఉన్నప్పుడు ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తుంది, ఇంకా ఫిబొనాచి లెవెల్, అల్టిమేట్ లెవెల్స్ మీకు కావాలి అనుకుంటే, ఏదైతే మేము 1 year ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామో అక్కడ కొన్ని సీక్రెట్ లెవెల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు మార్కెట్ ఓపెన్ అయినాక ఫస్ట్ 5 minutes క్యాండిల్లోనే, ఫస్ట్ 1 minute క్యాండిల్లోనే లెవెల్స్ ఎలా వేసుకోవాలి ఆల్రెడీ నేర్పించాను. సో అది వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఇలా మీరు అంటే ఎంతవరకైనా మీరు ఎక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది ప్రీ మార్కెట్ ముందు మీకు ప్రీ మార్కెట్లో తెలిసిపోతుంది కదా, లైక్ ఎగ్జాక్ట్ నిఫ్టీ ఇక్కడ ఉంది. సో ఎంతవరకు నేను పైకి వేసుకోవాలి, ఎంతవరకు కిందకి వేసుకోవాలి అనేది మీకు మీరుగా ఇలా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో టోటల్ మార్కెట్ రేంజ్ ఎంత, 500 పాయింట్స్ అనుకుందాం. సో ఈ 500 పాయింట్స్లో ఎక్కడి వరకు వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించారంటే ఈ క్లోజింగ్ ప్రైస్లో చూస్తే ఈ లెవెల్స్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా మ్యాచ్ అయ్యాయి.
84, 85 పాయింట్స్. ఇది చూడండి, అన్ని లెవెల్స్ మ్యాచ్ అయ్యాయా? ఓకేనా? దీనికి లేదు. లెట్స్ ఎగ్జాంపుల్ నిన్న ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోజింగ్, దీని క్లోజింగ్ ప్రైస్ ఎంత? 47,750. ఓకే, ఇది క్లోజింగ్ ప్రైస్. ఈ క్లోజింగ్ ప్రైస్ని నేను తీసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే 85 పాయింట్స్, 84 or 85. ఓకే, యావరేజ్గా తీసుకోండి. మీకు కనుక నేను చెప్పే ఈ స్ట్రాటజీ కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని. చూడండి, నిన్న క్లోజింగ్ ఇచ్చిన మార్కెట్కి ఈ లెవెల్స్ ఎలా వర్క్ అవ్వాలి. చాలా సింపుల్గా ఉంటుంది. మార్కెట్ని చాలా కాంప్లికేటెడ్ చేసి ఇది ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అంటే, ఇప్పుడు మీకు మార్కెట్ ఎక్కడుంది, సపోర్ట్ లేదు, రెసిస్టెన్స్ లేదు, అలాంటి అవసరాలు కూడా లేదండి. డైరెక్ట్గా మీరు ఈ మెథడ్ని వాడుకొని ఈ మెథడ్ తోటి మీకు కన్ఫర్మ్గా తెలుస్తుంది ఈ పైకి. సో ఇలా మీరు 5 లెవెల్స్ వేసుకున్నా సరిపోతుంది. అంటే క్లోజింగ్ తర్వాత అక్కడ నుండి 500 పాయింట్స్కి అప్ డౌన్ ఇట్లా వేసుకున్నా కూడా మీకు మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ ప్రైస్ లెవెల్స్ అనేది బ్రేక్ చేయకుండా ఉంటుంది అనేది ఇలా చూసుకుంటే మీరు మొత్తం బ్యాక్ టెస్ట్ చేయండి కావాలనుకుంటే. సో ఇప్పుడు 1000 పాయింట్స్ రేంజ్ లేదు కాబట్టి ఇది నిన్నటి క్లోజింగ్ ప్రైస్ కిందికి కరెక్ట్గా 84 పాయింట్స్ ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఈ లెవెల్కి మ్యాచ్ అయింది, దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఈ లెవెల్కి మ్యాచ్ అయింది, ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి మీరు చూసారంటే ఇక్కడ నుండి ఎంత 500 పాయింట్స్, రైట్? సో ఇలా మీరు ప్రతి ఒక్క మార్కెట్కి ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇది కూడా చూపిస్తాను. ఇంత గ్యాప్ అప్ అయిపోయింది కదా, ఇప్పుడు డైరెక్ట్గా ఇంత గ్యాప్ అప్ అయిపోయింది. ఇది ఓపెన్ అవ్వడమే 500 పాయింట్స్ అబవ్ ఓపెన్ అయింది. సో మనకి ఇంకా రేంజ్ ఎంత ఉంటుంది? ఎగ్జాంపుల్ 500 పాయింట్స్ కిందికి, 500 పాయింట్స్ డౌన్ అని అనుకుందాం. సో దీనికి ఇది క్లోజింగ్ ప్రైస్ అనుకుందాం. ఇక్కడ నుండి రెండు మూడు పాయింట్స్ అటు ఇటు వెళ్ళినా మీరు మెజర్ చేసేటప్పుడు పర్లేదు. బట్ మీరు ప్రీ మార్కెట్లో ఓపెన్ అవుతున్నప్పుడు క్లోజింగ్కి అప్ గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా అది చూసి మీరు అర్థం చేసుకొని ఎక్కడి నుండి ఎటువైపు అప్ డౌన్ బోత్ ద సైడ్స్ ఎలా వేసుకోవాలనేది చూసుకోండి. ఏ లెవెల్కి మ్యాచ్ అయిపోయింది, తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, తర్వాత ఈ క్యాండిల్ చూడండి, ఎగ్జాక్ట్లీ ఇదే క్యాండిల్. తర్వాత ఓకే, ఈ రేంజ్ని గమనించారంటే ఈ లో టు ఈ హై 400 పాయింట్స్ వెళ్ళింది. బట్ మన లెవెల్స్ ఏ విధంగా మ్యాచ్ అయినాయి అనేది చూసుకోండి, ఇంకా మీకు అర్థమైపోతుంది. ఈ జోన్ ఉందా, ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కి, ఈ జోన్ వచ్చినప్పుడు ఈ జోన్ వరకు, ఈ జోన్లో రెసిస్టెన్స్ చేసుకొని కిందికి పడ్డది. ఇట్లా మీరు ప్రతి రోజు మీరు మార్క్ చేసుకొని ట్రేడ్ తీసుకున్నారనుకోండి. ట్రేడ్ తీసుకునే ముందు ఇక్కడ నా ఛానల్లో కనుక మీరు గమనించారంటే ఇందులో బెస్ట్ స్ట్రాటజీస్ అనేది ఉంటుంది. ఇందులో మీకు ఏదైనా మీకు నచ్చిన సెటప్ని ఈ వీడియోస్ 47 వీడియోస్ ఉన్నాయి కదా, నేను యాక్చువల్లీ స్టార్టింగ్ నుండి చెప్తున్నాను 10 to 15 వీడియోస్ చేస్తాను అని చెప్పాను. కానీ 47 వీడియోస్ ఉన్నాయి కదా, అందులో రిపీటెడ్ అంటే ఒకటి అర్థం కాకపోతే మళ్ళీ చెప్పడం జరిగింది. అవిటిని మీరు ఒకసారి కరెక్ట్గా చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ లెవెల్స్ వేసుకున్న తర్వాత అక్కడ ఏ సెటప్, ఆ నలుగురు కానీ 3 స్టార్ కానీ ఇంకా ఏదైనా సెటప్, ట్రెండ్ లైన్స్ అంటే అందరికి సహజంగా తెలిసిందే ట్రెండ్ లైన్స్. ఇప్పుడు మీకు లెవెల్స్ అర్థమవుతున్నాయి.
ఓకే, మార్కెట్ ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఓకే, ఇది దీని రెసిస్టెన్స్, ఇది దీని సపోర్టు. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? ఈ ఈ మ్యాథమెటిక్ లెవెల్లో. ఇప్పుడు అంటే ఇది మేబీ ఇప్పుడు 84, 85 ఉంది. మేబీ చేంజ్ అవ్వచ్చు. మార్కెట్ సైకాలజీ మారినప్పుడు మేబీ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు విక్స్ అనేది 13లో ఉంది. అండ్ ఇంకొక విషయం, నేను ఇక్కడ విక్స్ 14 అబోవ్ కానీ 15 ఉన్నప్పుడు హల్ వాడుకోండి. హల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది అని అంటే మీకు చాలా బెటర్ మూవ్స్ వస్తాయి అని చెప్పాను. ఇది హల్ మూవింగ్ యావరేజ్. వీడియో డిస్క్రిప్షన్లో ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. హల్ కన్ఫర్మేషన్ ఇచ్చిందంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఫెయిల్యూర్. తర్వాత ఇక్కడ ఇది బ్రేక్ అవ్వగానే ఇది తీసుకున్నారు 77 పాయింట్స్. ఇది బ్రేక్ అవ్వగానే ఇటు తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ 120 పాయింట్స్. ఇక్కడ ఒకసారి బ్రేక్ అయిన తర్వాత తీసుకున్నారు అనుకోండి, ఇది ఎంత మూవ్ వచ్చింది? 500 పాయింట్స్. అంటే 1-2 సార్లు స్టాప్ లాస్, చిన్న స్టాప్ లాస్ హిట్ అయినా మీకు హల్ అనేది చాలా కన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు మీకు హల్ మూవింగ్ యావరేజ్ని బెటర్గా వాడుకునే ఛాన్స్ వచ్చింది. గుర్తుంచుకోండి, బెటర్గా వాడుకునే ఛాన్స్ వచ్చింది. బికాజ్ ఆఫ్ విక్స్ 13+లోకి వెళ్ళిపోయింది. ఇండియా విక్స్ 13+లోకి వెళ్ళిపోయింది కాబట్టి మంచి మూవ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ స్ట్రాటజీని ఇలా వాడుకొని మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీది అయిపోయింది. నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీలో ఎన్ని పాయింట్లు తీసుకోవాలి? సరే, ఇది క్లోజింగ్ ప్రైస్. ఇది క్లోజింగ్ ప్రైస్. ఇక్కడ నుండి 44 to 45 పాయింట్స్ అండి. ఎగ్జాక్ట్లీగా నిఫ్టీకి ఇవన్నీ ఆపరేటర్ లెవెల్స్ అంటారని. ఓకే, 44 to 45. ఇప్పుడు దీనికి పైకి ఇంకొక లెవెల్ మార్క్ క్లోజింగ్ నుండి వేసుకోవాలి. ఇంకా వేరేలా కూడా వేసుకోవచ్చు, బట్ ఇది సరిపోతుంది మీకు. క్లోజింగ్ నుండి వేసుకోండి, మీకు క్లియర్గా కనపడుతుంది మార్కెట్ ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది. మనం వేసుకున్న జోన్స్లో ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోవాలా వద్దా అనేది మీకే అర్థం. ఓకే, కొంచెం పైకి వెళ్ళిపోయింది. సరే, ఇది ఇప్పుడు మీకు చూసారంటే క్లియర్గా ఎక్కడ అంటే మీకు మార్కెట్ ఓపెన్ కాకముందే పైకి వెళ్తుంది, గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి మీరు అప్ సైడ్ వేసుకున్నారు ఈ లెవెల్స్. ఇంకా నేను మార్నింగ్ ఇచ్చే లెవెల్స్ అవి మీకు కంప్లీట్గా ఆ డే రేంజ్ నుంచి వెళ్ళి ఏ లెవెల్కి లెవెల్స్ ఉంటుంది అనేది అది ఇంకొక సినారియో. సో అది మీకు నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా 1 year ప్రోగ్రాంలో ఉన్న వారికి మాత్రమే నేర్పడం జరుగుతుంది. ఇది సరిపోతుందండి. ఇది మీకు యూజ్ఫుల్. ఇంకా ఫ్రీగా ఇంత మంచి కంటెంట్ నేను ఇస్తున్నందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ ఇయర్ ఎండ్ వరకు నాది ఏదైతే టార్గెట్ ఉందో 3000 మెంబర్స్ అవ్వాలనుకున్నాను, అది కొంచెం పెండింగ్ ఉంది. అది ప్లీజ్ ఈ 15 daysలో కంప్లీట్ చేశారంటే ఐఎమ్ సో హ్యాపీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు నా బెస్ట్ ఇండికేటర్ ఏదైతే ఉందో అది మీకు ఫ్రీగానే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇండికేటర్ అంటే మూవింగ్ యావరేజ్ గురించి నేను ఓకే దీని కాంబినేషన్లో ఎలా రాశాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంతవరకు ఇంకా ఉంటాను. ఇది ఎలా ఉంది అనేది మీరు చెప్పాలి. గుర్తుంచుకోండి, నిఫ్టీ 45 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 85 పాయింట్స్. ఇక్కడ నుండి క్లోజింగ్ ప్రైస్ నుండి గుర్తుంచుకోండి, క్లోజింగ్ ప్రైస్ నుండి అప్ డౌన్ లేదు. మీకు గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అవుతుందంటే ఎక్కడి వరకు అవుతుందో అక్కడ నుండి మీరు అలా వేసుకుంటూ వెళ్ళిపోండి. అలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచి లేదా ఓపెనింగ్ ప్రైస్ నుంచి కూడా వేసుకోవచ్చు ప్రీ మార్కెట్ లెవెల్ నుండి. బట్ క్లోజింగ్ ప్రైస్ నుండి వేసుకోండి, మీకు సరిపోతుంది. ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇట్లా వేసుకుంటే. అన్నీ మిక్స్ చేసి కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. ఈ విధంగా మీరు మార్క్ చేసుకోండి. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది కంప్లీట్ క్లియర్గా మీకు ఎక్కడ మార్కెట్ ఆగుతుంది, ఏ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది, ఏ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మీరే బ్యాక్ టెస్ట్ చేసుకోండి, ఎలా బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఇది సింపుల్ కదా, మీ చేతుల్లోనే ఉంది మీరు ఎలా లెవెల్స్ వేసుకుంటున్నారు అనేది. చాలా సింపుల్గా వేసుకొని
బ్యాంక్ నిఫ్టీ 84 to 85, నిఫ్టీ వచ్చేసి 44 to 45. ఇన్ కేస్ ఈ లెవెల్స్ చేంజ్ అయ్యాయి, మార్కెట్ హై లెవెల్స్ మూవ్ అవుతుంది అంటే నాకు తెలిసి ఇంతకంటే హై లెవెల్లో మూవ్ అవ్వదు. హిస్టరీ ప్రకారం ఇంతకంటే హై లెవెల్ ఏదో ఒక రోజు మాత్రమే, లైక్ మొన్న న్యూస్ వచ్చిన తర్వాత 1600 పాయింట్స్ ఒకే రోజు మూవ్ అయింది. అక్కడ కూడా మీకు లెవెల్స్ వర్క్ అవుతాయి, కానీ ఎలా తీసుకోవాలనేది ఆ రోజుకి అది ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో మూవ్ అయింది. జనరల్గా అయితే ఈ మెథడ్ తోటి మీకు సరిపోతుంది. ఈ లెవెల్స్ను వాడుకోండి. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఇంకా కంప్లీట్ ఈజీ వేలో మీకే అర్థమవుతుంది. మార్కెట్ రేంజ్లో ఉందా, అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఉందా, అంటే మార్కెట్ ఓపెన్ కాకముందే మన లెవెల్స్ ఏంటి అనేది మీరు ఇప్పుడు ప్రెడిక్ట్ చేసుకోవచ్చు, మీ సొంతంగా అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, నేను రెగ్యులర్గా ఏం వీడియోస్ చేయట్లేదు. మీకు కనుక డైలీ అనాలిసిస్ అంటే ఈవినింగ్లో చేస్తే అది రేపు ఏం జరుగుతుందో తెలియదు. ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో కావాలి అనుకుంటే ప్లీజ్ నాకు చెప్పండి, చెప్తే నేను వీడియో చేస్తాను. దానికి ఎందుకంటే నాకు ఒక వీడియో చేసి ఎడిటింగ్ చేసి అదంతా టైం చేసేలోపు చాలా టైం తీసుకుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఓకే ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఎలా వెళ్తుంది అనేది ప్రీ మార్కెట్ లెవెల్స్ కావాలి అంటే మాత్రం ఐ విల్ ట్రై. అది మీ ఇంట్రెస్ట్ని బట్టే మేము చూస్తాము. మీరు చేయండి అని అనుకుంటే అట్లీస్ట్ ఒక 100 మంది అయినా రెగ్యులర్గా నేను ఫాలో అవుతాను. మీరు పెట్టండి, మాకు ఒక ఐడియా ఉంటుంది, నేర్చుకుంటాం అనుకుంటే మాత్రం నేను వీడియో చేయడానికి రెడీ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.